క్లోనింగ్ ప్రక్రియ, డాలీ అనే గొర్రె జననము గురించి తెలుసుకుందాం. ఈ క్లోనింగ్ ప్రక్రియకి ఆద్యుడు ఇయాన్ విల్మెట్. క్లోనింగ్ ద్వారా డాలీ అనే గొర్రెని 5/7/1996లో జన్మించినది. ఇతను 2 రకాల గొర్రెల్ని తీసుకున్నాడు. తెల్లని ముఖము కలిగిన ఫిన్ డార్సెంట్ గొర్రె, నల్లని ముఖము కలిగిన స్కాటిష్ ఆడగొర్రె. ఈ 2 గొర్రెల మధ్య శుక్రకణాలు అండాల ఫలదీకరణం చెందకుండానే మరొక పిల్ల గొర్రెని పుట్టించటం జరిగింది. ఇక్కడ క్షయకణ విభజన కానీ శుక్రకణాలు అండాల ఫలదీకరణ కానీ జరగలేదు. మరి ఎలా జరిగినది? శారీరక కణాల సహాయంతో క్రొత్త గొర్రె పిల్లని సృష్టించడం సాధ్యమేనా? దాన్ని నిరూపించాడు ఇయాన్ విల్మట్. ఇతనేమి చేశాడు? కొత్త ప్రక్రియ యొక్క విధి విధానాలు ఏమిటి? డాలీని సృష్టించే క్రమంలో తెల్లని ముఖము కలిగిన ఆడ ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క స్తన గ్రంథుల నుండి ఒక కణాన్ని సేకరించాడు. అదేవిధంగా నల్లని ముఖము కలిగిన స్కాటిష్ గొర్రె నుండి మరొక కణాన్ని సేకరించాడు. అయితే స్కాటిష్ గొర్రె యొక్క కణములోని కేంద్రకాన్ని తొలగించాడు. ఇప్పుడు ఫిన్స్ డార్సెట్ గొర్రె యొక్క సేకరించినటువంటి కేంద్రకముతో కూడుకున్నటువంటి కణాన్ని నల్లని ముఖము కలిగిన స్కాటిష్ గొర్రె యొక్క కణములోకి చొప్పించాడు. అంటే ఇక్కడ 2 కేంద్రకాల కలయిక అనేది జరగలేదు. కేంద్రకము కలిగిన కణము తెల్లని ముఖము కలిగినటువంటి గొర్రెది, జీవ పదార్థం మాత్రమే నల్లని ముఖము కలిగినటువంటి గొర్రెది. ఇలా ఫలదీకరణం చెందినటువంటి ఈ కణాన్ని నల్లని ముఖము కలిగిన స్కాటిష్ ఆడగొర్రె యొక్క గర్భాశయంలో ప్రవేశపెట్టాడు. తరువాత ఈ గొర్రె డాలీ అనే మరొక చిన్న గొర్రె పిల్లకి జననము కల్పించినది. ఈ పుట్టినటువంటి డాలీ అనే పిల్ల తెల్లని ముఖము కలిగినటువంటి ఫిన్స్ డార్సెట్ గొర్రెపిల్ల మాదిరిగా ఉన్నది. కాబట్టి కేంద్రకము ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్రతిబింబము గొర్రె ఏర్పడినది. డాలీ అనే గొర్రెపిల్ల ఆరోగ్యవంతంగా పెరిగి సహజ ప్రత్యుత్పత్తి పద్ధతిలో అనేక మార్లు పిల్లలకు జన్మనిచ్చినది. చివరిగా ఫిబ్రవరి 14, 2003న ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధికి గురై డాలీ అనే గొర్రె చనిపోయినది. ఇదే పద్ధతిలో మిగిలిన జంతువులకు కూడా క్లోనింగ్ ప్రక్రియ ద్వారా కొత్త జీవులను సృష్టించాలని ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. ప్రస్తుతము మానవుల మీద కూడా ప్రయోగం జరుగుతూ ఉన్నది. కానీ ఒకే రూపము కలిగినటువంటి మనుషుల్ని సృష్టించడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉన్నారు. మీరైనా ప్రయత్నించండి.